ఉన్నప్పుడేమో ఒక రకమైన పద్ధతి ఉండే. ట్రస్ట్గా మారిన తర్వాత నియమాలు మారినాయి. ట్రస్ట్గా మారిన తర్వాత ముగ్గురు సలహాదారులుగా ఉండాల్సిన సమయంలో సంస్థ ఏర్పాటు చేయడానికి కారణం చిన్నజీవ స్వామి గారు కాబట్టి వారు సలహాదారులు, రఘునాథ స్వామి గారు ఇద్దరికి బాధ్యతలు అంటూ రామచంద్రజీవ స్వామి గారికి అష్టాక్ష స్వామి గారికి బాధ్యత అప్పగించారు. అలా చివరిలో బాధ్యత అప్పగించిన ఇద్దరిని ప్రారంభంలో ఉన్న ప్రారంభకుల్ని ముగ్గురిని కలిపి సలహాదారులు అని, అంటే ఇక్కడ జరిగే మంచికంతా వారి ముగ్గురి మంగళాశాసనమే అని మనం భావించుకున్నాం. అదే పద్ధతిలో విష్ణు సహస్రనామానికి వారి మంగళాశాసనాలు తీసుకున్నాం. ఆ గ్రంథం లోకంలో చాలా ప్రాచుర్యం పొంది ఎక్కువ మంది తీసుకుంటున్నారు. 4 గ్రంథాలు తీసుకుంటున్నారు. ఈ సంస్థ ఒకవేళ బాగుంది అంటే చిన్నజీవ స్వామి వారి మంగళాశాసనం, రామచంద్రజీవ స్వామి వారి మంగళాశాసనం, అష్టాక్ష స్వామి వారి మంగళాశాసనం, రఘునాథాచార్య స్వామి వారి పంచ ప్రాణాల్లో మొదటి ప్రాణం, వారికి ఉండే మొదటి ప్రాణం, వారికి ఉండే కుటుంబ సభ్యులకు ఎంత ఇష్టమో, కుటుంబ సభ్యులంటే వారికి ఎంత ఇష్టమో సంస్థకు ఎంత ఇష్టం. ఇంకా మాట్లాడినప్పుడు వారి కుటుంబ సభ్యులకు మేము ముందే అన్ని ఇచ్చేసాం, కింద పైన అంతా మేము సంస్థకే ఇస్తామంటే వరదారెడ్డి గారు సుమతి గారు ఉండి ఇది పద్ధతి కాదండి, ఇంటి వాళ్ళకు ఉండాలి, ఇది ఉండాలి అంటే వారికి సంస్థ మీద ఎంత ప్రేమ అంటే అన్నిటికంటే ముఖ్యమైన స్థానం కాబట్టి చెప్పడానికి కుటుంబ సభ్యులు కింద నలుగురికి అప్పగించారు, పైన సంస్థకి అప్పగించారు. అలా వారి కుటుంబంతో సమానంగా వారి సంస్థ కాబట్టి ఎప్పుడైనా వ్యక్తులు ఎవరైనా నా చెయ్యొక్కాలో తీసేసినా నష్టం లేదు, నేను ఏదో పాపాలు చేస్తే తీసేసాను పోయిందనుకుంటాం. కానీ సంస్థకు హాని కలిగించకుండా ప్రవర్తించినంత కాలం నేను అందరికీ మిత్రుడే. సంస్థకు ఎవరికైనా హాని కలిగించే పరిస్థితుల్లో మాత్రం వాళ్ళకి శత్రువు అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రఘునాథ స్వామి వారు నమ్మారు, స్థానం కల్పించారు, అవకాశం ఇచ్చారు కాబట్టి సంస్థ క్షేమానికి మీరు ఎవరైనా సూచనలు చేయొచ్చు. ఈ పురస్కారాలకు వాళ్ళ యొక్క వైదుష్యము, ప్రావీణ్యము, పాండిత్యమే కాక అండర్లైన్ వాళ్ళ వ్యక్తిత్వం కూడా ముఖ్యం. ఎవరి వ్యక్తిత్వం గొప్పదో, సాత్వికంగా ఉంటారో, శాంతంగా ఉంటారో, వాళ్ళ దగ్గర విద్య కూడా ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంచుకోవడమే. కొందరు బాగా గొప్ప వాళ్ళు కూడా పురస్కారాలు ఎందుకు ఇవ్వమంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ దగ్గర ఉన్న చదువుంత గొప్పగా లేకపోతే వాళ్ళను సమర్పించం. కాబట్టి ఎవరైనా యోగ్యులుంటే చెప్పండి, వాళ్ళందరికీ సమర్పిద్దాం. రఘునాథాచార్య స్వామి వారు ఇచ్చేవారే కానీ పుచ్చుకునేవారు కాదు. అది ఆ రామచంద్రుడికి ఉండే లక్ష్యమే వారికి ఉంది. కాబట్టి మేమేమైనా తప్పులు చేస్తే మమ్మల్ని మందలించి సంస్థను ముందుకు నడిపించవలసిందిగా స్వామి గారిని ప్రార్థిస్తూ వారి యొక్క శ్రీపాద సన్నిధిలో సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ వారి యొక్క మంగళాశాసనాన్ని, అనుగ్రహ భాషణాన్ని మనకు మంగళప్రదంగా అనుగ్రహించవలసిందిగా కోరుతూ అడిగే రామాన్ని